భారత సైనికులకు అమరులైన వీర జవాన్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. బుధవారం జయనద్ మండలం నీరాల గ్రామంలోని త్రినేత్ర గార్డెన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం గ్రామంలో ఈ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు ఉర్దూ అకాడమీ చైర్మన్ పరిశీలకులు తాహిర్ బిన్ హందన్, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పరిశీలకులు చిట్ల సత్యనారాయణ, అసెంబ్లీ ఇన్ఛార్జు కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. పహల్గామ్ దాడిలో అమరులైన టూరిస్టులకు నివాళులు అర్పించి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్లో పోరాడిన వీర జవాన్ల తెగువను అభినందించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనత్, బేలా, బోరా మండలాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగిన తర్వాత మొన్న జరిగినటువంటి అమరులైనటువంటి సైనికులకు నివాళులు అర్పిస్తూ, అదే విధంగా ప్రాణాలు అర్పించినటువంటి దేశ ప్రజలకు నివాళులు అర్పిస్తూ వారికి సంఘీభావం తెలియజేస్తూ ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన మాతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ, దేశం ఎప్పుడు కూడా అమరులైనటువంటి సైనికుల కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటుంది. అదే విధంగా ఈ దేశం మీద ఎవరు కన్నెత్తి చూసినా అందరం ఒకటైతామనేటువంటి విషయంతో ముందుకు నడుస్తున్నటువంటి ఈ యాత్రలో మనమందరం భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తే మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పహల్గాంలో దాడిలో అమరులైనటువంటి బాధిత కుటుంబాలకి సంఘీభావంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వారికి నిరంతరం సంఘీభావంగా మద్దతుగా ఉంటుందని తెలియజేయడానికి, అలాగే ఉగ్రవాదులపై దాడిలో అమరులైనటువంటి సైనికులకు వారి కుటుంబాలకి మద్దతుగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబం నిరంతరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి పార్టీ, అలాగే పాకిస్తాన్ యొక్క కోరలు పీకేటువంటి దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇందిరాగాంధీ గారు ఆ రోజు పాకిస్తాన్ దేశాన్ని ఒక్క దెబ్బతో 2 ముక్కలు చేసిండ్రు. పాకిస్తాన్ జబ్బలు చర్చుకొని అరుస్తూ ఉంటే దాన్ని పాకిస్తాన్ ని 2 దేశాలుగా, బంగ్లాదేశ్ గా, పాకిస్తాన్ గా విడగొట్టిండ్రు. మళ్ళీ ప్రజలు అనుకుంటుండ్రు ఈ రోజు కనుక ఇందిరాగాంధీ బతికుంటే పాకిస్తాన్ ని మళ్ళొక పాకిస్తాన్, బెలూచిస్తాన్ గా 2 ముక్కలు చేసేవారు ఇందిరాగాంధీ గారని ప్రజలందరూ ఇందిరమ్మని తలుచుకుంటా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమరులైనటువంటి జవాన్లకు, ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్ కి అమరులైనటువంటి జవాన్లకు అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే అమరులైనటువంటి పహల్గామ్ దాడిలో అమరులైనటువంటి కుటుంబాలకు నిరంతరం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మద్దతుగా ఉంటుంది. మీ అందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈ ఉగ్రవాదానికి ఆజ్యం పోసే పాకిస్తాన్ మీద తప్పకుండా మేము ప్రతీకారం తీర్చుకొని తీరుతామని